సమస్యలు పరిష్కరించిన తర్వాతనే హెల్త్ పాలసీపై ముందుకెళ్లాలని పారిశ్రామికవేత్తల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన హెల్త్ పాలసీకి వ్యతిరేకం కాదని తెలిపారు. పారిశ్రామిక వాడల్లో భూములకు కన్వర్షన్ ఫీజు 30% కాకుండా 10% లోపు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో తెలిపారు. పెద్ద పరిశ్రమలు తరలించేందుకు ప్రభుత్వ అవకాశం కల్పించాలని పారిశ్రామికవేత్తలు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య అన్ని వర్గాలకు సంప్రదించి వాళ్ళందరికీ వాళ్ళ చెప్పిన పనులని సమస్యలను పూర్తి చేశారు. 1 గంట టైం ఇవ్వండి మా చాలు. పాలసీ అనుకూలమే కాబట్టి ఏంటంటే మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, మమ్మల్ని కూడా మీద శిక్షాలి. అది మా రిక్వెస్ట్ అన్నమాట. ఈ ఇచ్చిన 30% కన్వర్షన్ ప్రాసెస్ 20% కన్వర్షన్ దీన్ని తగ్గిమంటున్నాం. నామినల్గా 10% చేయండి. ఎందుకంటే ఇది మేము ప్రిపేర్ అయ్యాం పే చేయడానికి. 10% పే చేస్తే మా అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అమౌంట్ ఇమీడియట్గా 6 monthsలో పే చేయాలంటే అమౌంట్ లేవు. మేము ల్యాండ్ కొనుక్కోవాలి. ఈ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు షో ది అదర్ ఆల్టర్నేటివ్ ల్యాండ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ నియర్ టు కన్వర్ట్. హిట్ పాలసీ అన్నది ఎవరిని సంప్రదించకుండా ఒక జీవో పాస్ చేసేసి మాకు ఇవ్వడం జరిగింది. అంటే ముందు మాకు ల్యాండ్ సెట్ ఇస్తున్నారన్నది ఒక క్లారిటీ లేదు, గవర్నమెంట్ వ్యతిరేకంగా లేదు. అది కూడా టైం బాండ్ కట్టడం, ప్రతిదానికి 6 months 3 monthsలో పేమెంట్ చేయాలంటే అంత పాసిబిలిటీ కాదు. కాబట్టి మీ గవర్నమెంట్కి మీకు కావాల్సిన రెవెన్యూ జనరేట్ చేయాలని ఒక తలంపులో ఉన్నారు తప్పితే ఇది ఇండస్ట్రీ ఏంటి, ఈ పాలసీ ఏంటి అన్నది కూడా ఇంతవరకు కూడా సీఎం గారు మాతో కూడా ఇండస్ట్రీ పాలసీ గురించి కూడా ఇంతవరకు కూడా మాతో మీటింగ్ జరగలేదు.